బైబిల్ తెరిచి సంఖ్యాకాండము 28వ అధ్యాయము సంఖ్యాకాండం 28వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనాలు చదువుతూ ఉన్నాను. యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చాను, నీవు ఇశ్రాయేలుకు ఇలాగ ఆజ్ఞాపించుము, నాకు సువాసన కలుగుటకై మీరు హోమ రూపములుగా నాకు అర్పించు ఆహారము నియములు కాలమును నా యొద్దకు తెచ్చుటకు జాగ్రత్త పడవలేదు. మరియు నీవు వారికి ఇలాగ ఆజ్ఞాపించుము, మీరు యెహోవాకు నిత్యమైన దహన బలి రూపముగా ప్రతిదినము నిర్దోషమైన ఏడాది వరకు 2 మగపిల్లలను అర్పించవలెను. వాటిలో ఒక మగపిల్లను ఉదయం ముందు అర్పించి సాయంకాలం మందు 2వ దాన్ని అర్పించవలెను. దంచి తీసిన 3 పళ్ళలోనిది పావు నూనెలో కలుపబడిన కుమ్మిడి పిండిలో 10వ వంతు నైవేద్యం చేయవలెను. అది యెహోవాకు ఇంపైన సువాసన గల హోమముగా సీనాయి కొండ మీద నియమింపబడిన నిత్యమైన దహన బలి. ఆ మొదటి గొర్రెపిల్లతో అర్పించవలసిన పానార్పణము 30 పరిశుద్ధ స్థలంలో మద్యమును యెహోవాకు పానార్పణగా పోయవలెను. ఉదయ నైవేద్యము దాని పానార్పణ అర్పించినట్లు యెహోవాకు ఇంపైన సువాసన గల హోమముగా ఆ 2వ గొర్రెపిల్లను సాయంకాలం ముందు అర్పింపవలెను. దేవుడి వాక్యం దీవించును గాక. అలాగే మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయము 14వ వచనం 15, 16 వచనాలు చదువుతా ఉన్నాను. చూడండి. భూమి మీద యెహోవా వర్షం కురిపించే వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో నూనె అయిపోలేదని ఇశ్రాయేలు దేవుడని యెహోవా సెలవిస్తున్నాడని. అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చెప్పున చేయగా అతడును ఆమె ఇంటివారును అనేక దినములు భోజనం చేయించు వచ్చింది. యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారం తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు. దేవుడి వాక్యం దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుంటాం. మహోన్నతుడా, గొప్ప దేవుడా, సజీవుడిని కొందాము ప్రభువా. ఇదిగో దేవ, ఇంతవరకు కటం ద్వారా ఆరాధించాం, గణపరిచాం, స్తుతించాం తండ్రి. ఇదిగో దేవ, ఇప్పుడు ప్రభువా నీ వాక్య భాగంలోనికి పరిశుద్ధ స్థలంలోనికి ప్రభువా అతి పరిశుద్ధ స్థలంలోకి మేము వెళ్తూ ఉండగా నేరుగా నీవే మా హృదయాలతో మాట్లాడండి ప్రభువా. నీవే మమ్మల్ని దర్శించమని ప్రార్థిస్తున్నాం. ఇవి కొన్ని వాక్యాలు మేము ప్రభు చదవడం జరిగింది ప్రభువా. దీనిని అనువదించేవాడు నీవే, గ్రహింపించేవాడు నీవే ప్రభువా. ఓ దేవా, నీవే వచ్చి నీ పిల్లలతో మాట్లాడండి. యెహోవా పిల్లలు యెహోవా చేత ఉపదేశం పొందుదరని వాగ్దానం చేసిన రీతిగా నీవే వచ్చి నీ పిల్లలతో మాట్లాడండి ప్రభువా. ఒక మనిషి మాట్లాడితే అర్థం కానీ ప్రభువా, నీవే వచ్చి నీ పిల్లలతో నీ స్వరమును వినిపించండి ప్రభువా. వాళ్ళ హృదయాలు తాకబడును గాక, వాళ్ళ హృదయాలలో గ్రహింపు వచ్చును గాక, వాళ్ళ జీవితాలలో నీ ప్రత్యక్షత పొందుకుందరు గాక, బలహీనుడు బలపరచబడుదురు గాక, రోగులు స్వస్థపరచబడుదురు గాక, పరిశుద్ధాత్మ లేని వారు పరిశుద్ధాత్మ పొందుకుందరు గాక. బాగా దేవ, నీవే నీ కార్యములు జరిగేందుకు నీకు అప్పగిస్తూ ఓ వచ్చిన ప్రతి బిడ్డను దీవించమని, వాక్యం ద్వారా అభిషేకించమని, మహిమ ఘనత ప్రభావం చేస్తూ ప్రభు యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చున్నాం. దేవుని మహిమలు గాక. వచ్చిన సహోదరి సహోదరులందరికీ కూడా ప్రభు యేసుక్రీస్తు నామములో అందరికీ నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈ సమయంలో మనం వాక్యంలో వెళ్దాం. లాస్ట్ వీక్ చాలా విషయాలు, అనేక విషయాలు మనం పంచుకున్నాం. శ్రేష్టమైన బలిపీఠం కోసం మనం మాట్లాడుతూ ఉన్నాం. హల్లెలూయా. ఏలియా శ్రేష్టమైన బలిపీఠం ఏ విధంగా కట్టాడో లాస్ట్ వీక్ లో మనం కొన్ని విషయాలు చూసాం. ఏలియా ఆ బలిపీఠను కట్టడానికి ముందుగా ఆయన ఏం చేశాడంటే ఆ రాళ్ళన్నీ సేకరించాడు. 12 రాళ్ళు సేకరించాడు. వాటిపైన ఆ 12 రాళ్ళు పేర్చి, ఆ 12 రాళ్ళు పేర్చిన వాటిపైన కట్టెలు పెట్టి, ఆ కట్టెల మధ్యలో నీళ్లు పోసి, ఆ విధంగానే ఆ కట్టెల పైన మాంసం మొక్కలు పెట్టి యెహోవాకు ఎప్పుడైతే ప్రార్థన చేశాడో ఆ ప్రార్థించిన తదుపరి ఆకాశం నుంచి అగ్ని దగదగ మండుచు ఆ యొక్క కట్టెల పైన ఉన్న మాంసాన్ని ఆ యొక్క పరిశుద్ధాత్మ కాల్చినట్లు మనం చూస్తా ఉన్నాం. హల్లెలూయా. ఈ యొక్క చివరి కాలం అనేది చాలా ప్రత్యేకమైన వర్తమానం. ఈ యొక్క వర్తమానం అనేది చాలా ప్రత్యేకమైన వర్తమానం. ఈ చివరి కాలంలో దేవుడు పంపించిన వర్తమానాన్ని బట్టి మనం ఎంతో దేవునికి కృతజ్ఞతమై ఉన్నాం. దేవుడు ఆయన వాక్యాన్ని అంచెలంచెలుగా ఆదికాండం మొదలుకొని ఈ ప్రకటన గ్రంథం వరకు కూడా అంచెలంచెలుగా తన బిడ్డల కొరకు వాక్యాన్ని పంపిస్తూ ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఎవరైతే దేవుని పిల్లలు ఆయా కాలాల్లో ఉన్నారో
ఆయా కాలాల్లో ఉన్న పిల్లలకు దేవుని వాక్యాన్ని పంపిస్తూ ఆ వాక్యం ద్వారా వారిని సిద్ధపరుస్తూ దేవుడు తన రాజ్యం కొరకు తన పిల్లల్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. నోహు కాలంలో ఉన్న పిల్లలు ఈ కాలంలో సిద్ధపరచబడాలంటే సిద్ధపరచబడలేదు. యేసుక్రీస్తు కాలంలో ఉన్న వాళ్ళు ఈ కాలంలో వాక్యంతో సిద్ధపరచబడాలంటే సిద్ధపరచబడలేదు. ఎందుకంటే వాళ్ళు చనిపోయిన తర్వాత మళ్ళీ తర్వాత భూమి మీద రాలేరండి వాళ్ళు. అందుకని దేవుడు ఏం చేస్తున్నాడంటే భూమి మీద ఉండగానే ఒక వ్యక్తి సిద్ధపరచబడాలి. చనిపోయిన తర్వాత సిద్ధపరచబడడం ఏముండదండి. పరలోకం వెళ్ళిన తర్వాత నేను మారిపోతాను, పరలోకం వెళ్ళిన తర్వాత నా స్వభావం మారిపోద్ది, పరలోకం వెళ్ళిపోయిన తర్వాత నా భవిష్యత్తు మారిపోద్ది, నేను ప్రభు సన్నిధిలోకి వెళ్ళిన తర్వాత నేను పరిపూర్ణంగా మారిపోతాను అనుకుంటే చాలా భయంకరమైన పరిస్థితులకు మనం వెళ్ళవలసి వస్తుంది. అయితే భూమి మీద ఉండగానే ఒక వ్యక్తి మారాలి, భూమి మీద ఉండగానే ఒక వ్యక్తి యొక్క స్వభావం మారాలి, భూమి మీద ఉండగానే ఒక వ్యక్తి యొక్క విధానం మారాలి, భూమి మీద ఉండగానే ఆ వ్యక్తి యేసుక్రీస్తు వాక్యం విని ఆ వ్యక్తి పూర్తిగా తిరిగి జన్మించాలి, పరిశుద్ధాత్మ బాప్తిజం పొందుకోవాలి, దేవుని యొక్క నియమములు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నెరవేర్చి దేవుని యొక్క చిత్త ప్రకారంగా దేవుని యొక్క ఆత్మను పొందుకొని ఆత్మ ద్వారా ప్రతి వ్యక్తి కూడా పరలోకం వెళ్ళాలి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ లేకుండా ఏ వ్యక్తి కూడా పరిశుద్ధ పరలోకం వెళ్ళడం అసంభవం. ఆ వ్యక్తి వెళ్ళలేడు, వెళ్ళనుగాక వెళ్ళడు. ఎందుకంటే పరలోకం తీసుకెళ్ళేది సంఘం కాదు, పరలోకం తీసుకెళ్ళేది పాస్టర్ కాదు, పరలోకం తీసుకెళ్ళేది బిషప్ కాదు, పరలోకం తీసుకెళ్ళేది ఏది కూడా నిన్ను పరలోకం తీసుకెళ్ళేది. కానీ నిన్ను పరలోకం తీసుకెళ్ళేది పరిశుద్ధాత్మ మాత్రమే. ఆమేన్. హల్లెలూయా. పరిశుద్ధాత్మ ప్రతి కాలంలో కూడా దేవుడు పంపిస్తా ఉన్నాడు. పరిశుద్ధాత్మ ప్రతి కాలంలోనూ కూడా దేవుడు పంపిస్తా ఉన్నాడు. ఆ కాలంలో ఉన్న ప్రజలు పరిశుద్ధాత్మను గుర్తించి ఆ పరిశుద్ధాత్మ ఏ విధంగా నడుస్తుందో దానిని గమనించి దాన్ని ఫాలో చేసినోడు మాత్రమే నిత్య జీవం పొందుకుంటాడు. హల్లెలూయా. ప్రతి కాలంలో కూడా పరిశుద్ధాత్మ వస్తూ ఉంది. పరిశుద్ధాత్మ అంటే ఎందుకని? పరిశుద్ధాత్మ అంటే గాలిలో వచ్చే ఒక వెలుగా, లేకపోతే పరిశుద్ధాత్మ అంటే ఇప్పుడు పెంతుకోస్తోళ్ళు ఏం చేస్తున్నారంటే పరిశుద్ధాత్మ పొందుకోవడం అంటే భాషలు మాట్లాడడం పెంతుకోస్తోళ్ళు చెప్తా ఉన్నారు. సెవెంత్ డే వాళ్ళు ఏం చెప్తున్నారంటే పరిశుద్ధాత్మ పొందుకోవడం అంటే శనివారం విశ్రాంతి దినం పాటించడం అంటున్నారు. హల్లెలూయా. ఇప్పుడు ప్రతి కాలంలో పరిశుద్ధాత్మ వస్తూ ఉంది. మరి ఆ పరిశుద్ధాత్మ ఎలా ఉంది? ఇప్పుడు పరిశుద్ధాత్మ పెంతుకోస్తోళ్ళు భాషలు మాట్లాడేలాగా పరిశుద్ధాత్మ పొందుకున్నట్ట, లేకపోతే సెవెంత్ డే వల్ల శనివారం చేస్తే పరిశుద్ధాత్మ పొందుకున్నట్ట, లేకపోతే ప్రభురాత్రి బల దగ్గరికి వెళ్ళి మొక్కు తిన్నంత మాత్రాన్ని పరిశుద్ధాత్మ పొందుకున్నట్ట, లేకపోతే పరిశుద్ధంగా జీవించినంత మాత్రాన పరిశుద్ధాత్మ పొందుకున్నట్ట, లేకపోతే సోషల్ వెల్ఫేర్కి కార్యాలు పరిశుద్ధాత్మ పొందుకుంటే ఒకరు దుప్పట్లు పంచడం, లేకపోతే ఒకరికి పూట భోజనం పెట్టడం, లేకపోతే ఇలాంటి సోషల్గా కొన్ని కార్యాలు చేయడమా పరిశుద్ధాత్మ పొందుకోవడం అంటే? పరిశుద్ధాత్మ అంటే అవేది కాదండి. పరిశుద్ధాత్మ అంటే అర్థం ఏంటంటే నేరుగా దేవుడే యేసుక్రీస్తే నీతో వచ్చి నేరుగా వ్యక్తిగతంగా మాట్లాడడమై ఉన్నది. హల్లెలూయా. మీకు వివరంగా చెప్పాలంటే పర్లేదు, మీకు అర్థమవడం కోసం నేను చెప్తా ఉన్నాను, కొంచెం తప్పుగా అర్థం చేసుకోకండి. భార్యాభర్తలు పెళ్లి చేసుకున్నారు. భార్యాభర్తలు పెళ్లి చేసుకుని ఇప్పుడు ఆమె భర్త నామాన్ని స్వీకరించింది, భర్తను పెళ్లి చేసుకుంది. ఆమె 10 మందిలో అందరి సాక్షులుగా ఆమె ప్రమాణం చేసి మ్యారేజ్ చేసుకుంది, వివాహం చేసుకుంది. అయితే వివాహం చేసుకున్నంత మాత్రానే ఆమెకు అతడు భర్త కాలేదు, లేకపోతే పెళ్లి చేసుకున్నంత మాత్రాన 10 మంది సాక్షి సంతకాలు పెట్టినంత మాత్రాన అతడు ఆమెకు భర్తగా మారలేదు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైందన్నమాట? అందరూ సంతకాలు పెట్టారని ఆమెకు అతను భర్త అవ్వలేదు, లేకపోతే అతను ప్రమాణం చేసినంత మాత్రం అతను భర్త అవ్వలేదు, లేకపోతే పాస్టర్ గారు ఏదో 4 వాక్యాలు వల్లించి ప్రమాణాలు చేయించినంత మాత్రాన అతను భర్త అవ్వలేదు. అతను భర్త ఎప్పుడు అవుతున్నాడంటే కేవలం ఆ యొక్క భర్త యొక్క విత్తనాన్ని ఆ స్త్రీ స్వీకరించినప్పుడే ఆమె భర్త అవుతా ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆమె భార్యను ఎప్పుడు స్వీకరిస్తాడంటే, ఆమె భార్యను ఎప్పుడు పరిపూర్ణంగా స్వీకరిస్తాడంటే, ఆమెను భార్య స్వతహాగా ఈమె నా భార్య అని పబ్లిక్ లో ఎప్పుడు బాహాటంగా అతను ప్రకటిస్తాడంటే, ఆమె ఎప్పుడైతే ప్రెగ్నెంట్ అయి తన విత్తనాన్ని మోస్తా ఉందో అప్పుడు ఆ భర్త చాలా సంతోషంగా అందరికి కూడా స్వీట్స్ పంచి ఈమె నా భార్య, ఈమె నాకు కుమారుని ఇవ్వబోతా ఉంది, కుమార్తెని ఇవ్వబోతుందని పబ్లిక్ గా అతను ఎంతో ఆనంద వ్యక్తం చేస్తూ ఉంటాడు.
హల్లెలూయా. ఎంతమందికి అర్థమైందన్నమాట? అంటే ఒక భార్యాభర్తల సంబంధం ఏ విధంగా భూమి మీద వెళ్తా ఉందో, ఆమె రోజు భోజనం పెట్టి ఇతను నా భర్త అంటే సరిపోదు, లేదా బట్టలన్నీ ఉతికేసి ఇతను నా భర్త అంటే సరిపోదు, లేకపోతే అతనితో సహవాసం చేస్తూ ఇతను నా భర్త అంటే సరిపోదు, లేకపోతే ఆ 10 మందిలో అందరికీ నా భర్తని పరిచయం చేసుకున్నంత మాత్రాన ఆమెకి ఏం ఉపయోగం లేదు. ఆమె భర్త అవ్వాలంటే అతని విత్తనం ఆమె మోయాలి. హల్లెలూయా. అప్పుడే ఆమె భార్య అవుతుంది, అప్పుడే ఆమె నిజమైన భార్య. లేకపోతే చెప్పుకున్నంత మాత్రాన చూడండి, భర్త భర్త అని చెప్పుకుంటూ ఇంట్లోని బయటికి ఎండేసింది అనుకో, సమయానికి భోజనం పెట్టట్లేదు అనుకోండి, లేకపోతే ఆ రకరకాల కార్యాలన్నీ చేస్తూ భర్తతో సరైన సహవాసం లేకుండా ఆమె ఇష్టానుసారంగా జీవిస్తుంది అనుకోండి, అది సరైన భార్యాభర్తల సహవాసం అవుతుందా? అవుతుందండి? అది భార్యాభర్తల సహవాసం అవదు. అలాగే ఈ భౌతికమైన భార్యాభర్తల సంబంధం ఎట్లయితే ఉన్నదో, అలాగే ప్రభు అయిన యేసు క్రీస్తు సంఘము మధ్యలో ఉన్న సంబంధం అట్లా ఉంది. హల్లెలూయా. భార్య అనగా సంఘమై ఉన్నది, భర్త అనగా యేసుక్రీస్తు అయి ఉన్నాడు. సంఘానికి భర్త ఎవరండి? ఎఫెసీ పత్రికలో చూడండి ఒకసారి, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 20వ వచనం చదువు. ఎఫెసీ పత్రిక 5:20. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట లోబడి ఉండి స్త్రీలారా మీ సొంత పురుషులకు ప్రతి పెళ్లిలోనూ కూడా ఈ వాక్యం చదివిస్తారండి. అయితే ఇది పెళ్లి సబ్జెక్ట్ కాదు, అందుచేత కొన్ని విషయాలు మీకు అర్థం అవడం కోసం కొన్ని విషయాలు నేను చెప్తున్నాను. క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నలాగున పురుషుడు భార్యకు, అంటే ఏ సంబంధాన్ని తీసుకొచ్చి పెడుతున్నాడు ఇక్కడ అంటే భార్యాభర్తల సంబంధం ఎట్లయితే ఉన్నదో అట్లాగే క్రీస్తు సంఘానికి శిరస్సై ఉన్నాడు, భర్త అయి ఉన్నాడు అని ఆ యొక్క లీగల్ గా ఉండే భార్యాభర్తల సంబంధాన్ని తీసుకొచ్చి ఆత్మీయ సంఘానికి పెడతా ఉన్నాడు ఈయన. హల్లెలూయా. అంటే ఆత్మ సంబంధమైన సంఘం ఎట్లయితే ఉందో భౌతిక సంబంధమైన సంఘం కూడా అట్లా ఉంది. భౌతిక సంబంధమైన భార్యాభర్తలు ఎట్లయితే వాళ్ళు భార్యాభర్తలుగా వాళ్ళ జీవాన్ని మోస్తూ చలమని అవుతా ఉన్నారో, అలాగే నువ్వు నిజమైన క్రైస్తవుడు ఎప్పుడవుతావు అంటే, నిజమైన క్రైస్తవురాలు ఎప్పుడవుతావు అంటే, క్రీస్తు యొక్క విత్తనాన్ని, క్రీస్తు యొక్క జీవాన్ని నువ్వు మోసినప్పుడు మాత్రమే నువ్వు క్రైస్తవుడు అవుతావు. క్రైస్తవుడు అంటే అర్థం ఏంటంటే ఇంగ్లీష్లో ఏమన్నా క్రైస్ట్ ఇన్ అంటే, ఇన్ అంటే లోపల, క్రైస్ట్ అంటే అభిషక్తుడు అంటే లోపల అభిషేకం కలిగిన వ్యక్తి నువ్వు, క్రీస్తు యొక్క అభిషేకం కలిగిన వ్యక్తి. క్రైస్తవుడు అంటే ఏదో కులం కాదది, క్రైస్తవుడు అంటే ఏదో మతము కాదది, క్రైస్తవుడు అంటే ఏదో ఒక మనుషులు ఆలోచన విధానం కాదది. క్రైస్తవుడు అంటే క్రీస్తు యొక్క అభిషేకం లోన కలిగిన వాడు, అంటే దేవుణ్ణి లోపల కలిగిన వాడు. ఇప్పుడు విత్తనం మోస్తున్నవాడు అన్నమాట, అంటే దేవుని యొక్క విత్తనాన్ని మోస్తున్నవాడు. దేవుని యొక్క విత్తనాన్ని లోపల మోస్తే దేవుని యొక్క స్వభావం ఎట్లయితే ఉందో, దేవుని యొక్క వాక్యం ఏదైతే ఉందో ఆ వాక్యం ప్రకారంగా అతను నడవడానికి ఇష్టపడతాడు. హల్లెలూయా. కొంచెం జాగ్రత్తగా మీరు పట్టించుకోండి, దాన్ని మీరు కొంచెం ఆలోచించాలి విషయాలు కూడా. ఇప్పుడు పరిశుద్ధాత్ముడి అర్థం ఏంటంటే క్రీస్తు జీవాన్ని మోసేటి వాడు అని అర్థం. పరిశుద్ధాత్మ అంటే ఏంటండి? అదేదో భాషలు కాదు, సెవెంత్ సిద్ధాంతం కాదు, లేకపోతే రకరకాల మనుషులు వల్లించే వేషధరణ మాటలు కాదు అవి. పరిశుద్ధాత్ముడి అర్థం ఏంటంటే క్రీస్తు జీవాన్ని మోసేవాడు అని అర్థం. అంటే అతను జీవాన్ని మోసుకెళ్తా ఉన్నాడు. ఇప్పుడు జీవాన్ని మోసుకెళ్తా ఉన్న వాడిని పరిశుద్ధాత్మ అంటారు. అంటే అతను జీవాన్ని మోస్తాడు ఏమవుతాడు అంటే దేవుని యొక్క జీవము మనుషుని యొక్క గర్భములో నివాసం చేస్తా ఉంది, అంటే దేవుడు శరీరధారి అయ్యాడు. హల్లెలూయా. దేవుడు భూమి మీద ఒక మనిషిలా తిరుగుతున్నాడు, దేవుడు భూమి మీద ఒక మనిషిలా తిరుగుతూ ఉన్నాడు. కానీ ఆ మనిషి ఎలా ఉంటాడో ఎవరికి తెలియదు.
అది పొట్టిగా ఉంటాడా, నల్లగా ఉంటాడా, పొడుగ్గా ఉంటాడా, ఎర్రగా ఉంటాడా, లేకపోతే ముక్కు వంకరగా ఉంటుందా, నిదానంగా ఉంటుందా, దేవుడు ఎలా ఉంటాడు అనేది ఎవరికి తెలియదు. మనుషుల రూపాన్ని బట్టి దేవుని యొక్క వ్యక్తిత్వాన్ని మనం కొలవలేము. మనుషుల యొక్క పై రూపాన్ని బట్టి మనం దేవుని యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూడలేము. దేవుని వాక్యంలో ఏం చెప్తుందంటే యెషయా గ్రంథంలో, దేవుడు పై రూపాన్ని లక్ష్య పెట్టడు కానీ ఏం చేస్తాడండి, ఆయన హృదయాంతరంగాలను వివేచించేవాడు. ఇప్పుడు ఆయన హృదయంలో ఉండి మనిషి యొక్క జీవితంలో కదులుతున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆయననే భూమి మీద ఆయన ఎలా కదులుతున్నాడంటే, ఆయన అందరిలోనికి వచ్చేయట్లేదు కానీ, అందరు మనుషుల్లోకి వచ్చేయట్లేదు కానీ, క్రీస్తు యొక్క జీవాన్ని మోయడానికి ప్రతి కాలంలోని కూడా దేవుడు ఒక్కొక్క వ్యక్తిని ఎన్నుకుంటూ ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. చూడండి, చాలా జాగ్రత్తగా వినండి. ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే, క్రీస్తు యొక్క విత్తనాన్ని మోయడానికి, క్రీస్తు యొక్క జీవాన్ని మోయడానికి ప్రతి కాలంలోని కూడా దేవుడు ఒక వ్యక్తిని ఎన్నుకొని ఆ వ్యక్తిలో క్రీస్తు యొక్క జీవాన్ని పెట్టి ప్రపంచానికి ఆ జీవాన్ని పంపిణీ చేస్తా ఉన్నాడు. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఆయన అలాగే పంపిణీ చేయడం కోసం నోవహు కాలంలో దేవుడు నోవహును పంపించాడు, అబ్రహాం కాలంలో దేవుడు అబ్రహాంను పంపించాడు, ఇస్సాకు కాలంలో దేవుడు ఇస్సాకును పంపించాడు, యాకోబు కాలంలో దేవుడు యాకోబును పంపించాడు, మోషే కాలంలో దేవుడు మోషేను పంపించాడు, ఇర్మియా కాలంలో దేవుడు ఇర్మియాను పంపించాడు, యెహెజ్కేలు కాలంలో దేవుడు యెహెజ్కేలును పంపించాడు, ఏలియా కాలంలో దేవుడు ఏలియాను పంపించాడు. ప్రతి కాలంలో కూడా దేవుడు ఒక ప్రవర్తన పంపిస్తా ఉన్నాడు. ఎంతమంది అర్థమైందన్నమాట? దేవునికి మీకు కొంచెం గ్రహింపు శక్తిని వల్ల మనసులో చాలా విపరీతంగా ప్రార్థన చేస్తా ఉన్నాను. మీ మనసులో కూడా కొంచెం ప్రార్థన చేయండి. దేవుడే మీకు గ్రహింపు శక్తిని ఇచ్చిన గాక. ఆమేన్. ఇప్పుడు ప్రతి కాలంలో కూడా దేవుడు పంపిస్తున్నాడు. ఇప్పుడు నోవహు కాలంలో దేవుడు నోవహును పంపించాడు. ఆ కాలంలో దేవుని యొక్క జీవాన్ని మోస్తూ ప్రజలకు పంపిణీ చేస్తున్న వ్యక్తి ఎవరంటే నోవహు అయి ఉన్నాడు. ఇప్పుడు నోవహును దేవుడు అభిషేకించి క్రీస్తు యొక్క అభిషేకం నోవహులో పెట్టి ఇప్పుడు ప్రపంచానికి దేవుడు నోవహును వాక్యము చెప్పమని, ప్రపంచానికి వాక్యము ద్వారా జీవం ఇవ్వమని చెప్తా ఉన్నాడు. జీవం ఎవరంటే వాక్యమై ఉన్నాడు. వాక్యం ఏమై ఉన్నదంటే విత్తనమై ఉన్నది. ఇప్పుడు దేవుడు యేసుక్రీస్తు ఏమై ఉన్నాడంటే, ఆది యందు వాక్యం ఉండేను, వాక్యము దేవుని యందు ఉండేను, ఆ వాక్యమే దేవుడై ఉండేది. ఇప్పుడు వాక్యమే దేవుడై ఉన్నాడు, వాక్యమే విత్తనమై ఉన్నది. ఇప్పుడు వాక్యం యొక్క విత్తనాన్ని మోసుకొచ్చి ఆ కాలంలో నీకు జీవాన్ని ఇచ్చేది ఎవరంటే ఆ కాలంలో ఉన్న ప్రవక్త అయి ఉన్నాడు. ఇప్పుడు ఆ కాలంలో దేవుడు ఏం చేస్తాడంటే మోషేని పంపాడు, ఆ యొక్క నోవహును పంపించాడు. ఆ కాలంలో ప్రపంచం అంతా చెడిపోయింది, భయంకరంగా చెడిపోయింది, పాపంతో నిండిపోయింది. ఆ రోజు పాపం ఆకాశాన్ని అంటేసింది. చాలా భయంకరమైన విచ్చలవిడితనం పాపం వెళ్తా ఉంది. స్వలింగ సంపర్కులు ఎక్కువైపోయారు. మగోళ్ళు పెళ్లి చేసుకునే వాళ్ళు ఎక్కువైపోయారు. ఆడవాళ్ళు పెళ్లి చేసుకునే వాళ్ళు ఎక్కువైపోయారు. చాలా భయంకరమైన పాపం ఆ కాలంలో, సొదొమ కాలంలో వెళ్తా ఉంది. భయంకరమైన సృష్టి విరుద్ధమైన కార్యాలు జరుగుతూ ఉన్నాయి. పాపం ఆకాశాన్ని అంటేసింది. అయితే దేవుడు ఏం చేశాడంటే, ఇలాంటి విరుద్ధమైన కార్యాలు జరుగుతున్నాయి కాబట్టి నోవహు, నేను లోకమంతా చూస్తే నాకు నీతిమంతుడిగా నువ్వు ఒక్కడు కనబడ్డావు. ఆమేన్. హల్లెలూయా. నాకు నీతిమంతుడిగా ఒక్కడు కనబడ్డావు. కాబట్టి నేను చెప్తున్నది ఏమిటంటే, ఈ ప్రపంచమంతటిని నేను జలప్రలయంతో ముంచి పాపాన్నంతా తుడిచేయబోతా ఉన్నాను. ఈ పాపాన్నంతా తుడిచేయడానికి ముందు నీవు నా నిజమైన దేవుని కుమారులను కుమార్తెలను కాపాడాలి. వారి హృదయాలలో దేవుని యొక్క జీవాన్ని పెట్టాలి, నా జీవాన్ని పెట్టాలి. నా జీవం ఎలాగెళ్తుందంటే నీ నోటి మాట ద్వారా వారిలోనికి జీవం వెళ్తుంది. కనుక నీవు ప్రతి ఇంటికి వెళ్ళి, ప్రతి వ్యక్తికి వెళ్ళి నువ్వేం చెప్తావంటే, జల ప్రళయం వస్తుంది, ప్రపంచమంతా నీటితో మునిగిపోతుంది, జల ప్రళయం వచ్చి ప్రపంచమైన వినాశనం కలగబోతా ఉంది. నీవేం చేస్తావంటే ప్రతి ఒక్కరికి వెళ్ళి జల ప్రళయం వస్తుందని చెప్పు. రక్షించబడాలంటే నువ్వు ఆ కొండ మీదకి వెళ్ళి ఆ కొండ దగ్గర ఒక ఓడను కట్టు. ఆ ఓడ ఎలా ఉండాలంటే 3 అంతస్తులు ఉండాలి.
ఓడ ఎలా ఉండాలంటే 3 అంతస్తులు ఉండాలి. ఆ 3 అంతస్తులు ఓడ కట్టు. ఆ ఓడ కట్టబడిన తర్వాత జనులందరికీ కూడా వాక్యం చెప్పు. జంతువులకి, పక్షులకి, చీమలకి, ప్రతి దానికి కూడా వాక్యం చెప్పని చెప్పి అతను వాక్యం ద్వారా పంపిస్తా ఉన్నాడు. ఇప్పుడు ఆ వాక్యం చెప్పడానికి ఇతను ఏం చేస్తున్నాడంటే ప్రపంచం అంతా వెళ్తా ఉన్నాడు. ఎవరి పనులు వాళ్ళు బిజీ అయిపోయారు, ఎవరి దారిలో వాళ్ళు బిజీ అయిపోయారు. చాలా బిజీ లైఫ్ అక్కడ నడుస్తూ ఉంది. అయితే నోవహు 120 సంవత్సరాల పాటు తిరిగి 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 అంత ప్రకటించాడు. ఓడ కట్టాడు. వాడకు రమ్మని పిలుస్తున్నాడు. ఒక్కరు కూడా ఒక్కరు ఎంటలేదన్నమాట. 120 సంవత్సరాలు చెప్తే కనీసం ఒక్కరు ఎంటలేదండి. ఒక్కరు కూడా చేర్చుకోలేదు ఆ వర్తమానాన్ని. అయితే దేవుడు ఏం చెప్పాడంటే మనుషులు ఎవరు చేర్చుకోవట్లేదు కాబట్టి జంతువుల్ని, పక్షుల్ని, ప్రతి దాన్ని, పవిత్రమైన జంతువులేమో 7 జతలు, అపవిత్రమైన జంతువులేమో 2 జతలు, జతలుగా అన్ని కూడా ఓడలోకి తీసుకొచ్చేయమన్నాడు. అన్ని కూడా ఓడలోకి వచ్చేసినాయి. ఆ రోజు చీమల మాటలు విన్నాయి, ఈగల మాటలు విన్నాయి, దోమల మాటలు విన్నాయి. ఒక్కొక్కటిగా అన్ని కూడా ఓడలోకి వచ్చేసినాయి. ఎవరు కూడా రోజు నోవహు మాట పట్టించుకోలేదు. అయితే వాస్తవంగా ఆ కాలానికి మనుషులకు జీవం ఇచ్చేది ఎవరంటే దేవుడు జీవాన్ని ఎలాగిస్తున్నాడంటే నోవహులో ఉండి జీవాన్ని ఇస్తా ఉన్నాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. నోవహులో ఉండి జీవాన్ని ఇస్తున్నాడు. కానీ దేవుడు అంటే ఏదో పైన ఉన్నాడు, పై నుంచి మాకు జీవం ఇస్తాడు, పైనుంచి దేవుడు దిగొస్తాడు, మాతో మాట్లాడతాడు, మమ్మల్ని దర్శిస్తాడు, నేను పైనుంచి శక్తి పొందుకోవాలి, దేవుడు పైనుంచి వస్తాడని వీళ్ళ కనులన్నీ కూడా పైకే ఉన్నాయి. ప్రతి మనిషి కూడా నోవహు కాలంలో పరిశుద్ధులు ఉన్నారు, వాక్యాన్ని నమ్మటోళ్ళు ఉన్నారు, సంఘాలు కట్టుకున్నారు, ప్రసంగాలు చేసేటోళ్ళు ఉన్నారు, సత్యం నడుస్తూ ఉన్నాయి, విశ్వాసులు ఉన్నారు, అందరూ ఉన్నా కానీ వాళ్ళందరి చూపు కూడా పైన ఉంది. దేవుడు పైనుంచే వస్తాడని చూస్తున్నారు, పైనుంచే మాట్లాడతాడని చూస్తున్నారు. కానీ వాస్తవం ఏంటంటే దేవుడు ఆ కాలంలో భూమి మీద నోవహులో ఉండి నడుస్తూ ఆ యొక్క పిల్లలకు జీవాన్ని ఇస్తా ఉన్నాడు. దాన్ని చూసుకోవడం ఎవరు లేరండి, దాన్ని ఎవరు పట్టించుకోవట్లే. దేవుడు అంటే పైన ఉంటాడు, పైనుంచి వస్తాడు, మాకు జీవం ఇస్తాడు, ఆత్మలాగా వస్తాడు, గాలిలాగా వస్తాడు, ఏదో ధూపంలాగా వస్తాడని ఎదురు చూస్తూ ఉన్నారు తప్ప ఎవరు కూడా భూమి మీద ఉన్న ఆ నోవహులో ఉన్న జీవాన్ని మోస్తూ ఆ ప్రజలకు జీవాన్ని ఇస్తున్న సంగతి ఆ ప్రజలు ఎవరు కూడా చూడలేదండి. ఆ యొక్క కార్యాన్ని ఎవరు చూశారంటే 2 ఈగలు చూసినాయి, 2 దోమలు చూసినాయి, 2 ఈగలు చూసినాయి, 2 పౌరేలు చూసినాయి, 2 మేకలు చూసినాయి, 2 గొర్రెలు చూసినాయి. ఇవన్నీ కూడా మాట విని దేవుని యొక్క జీవం మాట్లాడుతుంటే, దేవుని యొక్క ప్రవర్తన మాట్లాడుతూ ఉంటే ఆ మాటను అర్థమైన ఆ యొక్క ఈగలు అందులో గెలిపింది, వాళ్ళలో గెలిపింది. హల్లెలూయా. మనుషులు చెప్తుంది మాత్రం అర్థం కావట్లే, మనుషులు చెప్తున్న మాత్రం వినపట్లే. కానీ ఆ యొక్క ఈగలకు మాటలు ఉన్నాయి, నోవహు మాటలు ఉన్నాయి. నోవహు మాటలు కాదండి, నోవహులో ఉన్న దేవుని మాటలు వినపడ్డాయి. దేవుని యొక్క మాట ఎప్పుడైతే ఈగలో, దోమలో అవన్నీ కూడా ఉన్నాయి, అన్ని కూడా లోపలికి వెళ్ళిపోయాడు. అన్నికి వెళ్ళిన తర్వాత దేవుడు వచ్చి తాళమేసేసాడు. అయితే ఆ రోజు ఏం జరిగింది తెలుసండి, దేవుడు పైనుంచి దిగి వస్తాడని ఎదురు చూసిన వాళ్ళందరూ కూడా ఆ జలప్రలయంలో కొట్టుకుని వెళ్ళిపోయాడు. అందరూ చచ్చిపోయారు. కేవలం నోవహు జీవము ఆ యొక్క నోవహులో ఉంది. ఆ యొక్క జీవము నోవహు ద్వారా ఆ యొక్క దేవుడు మాట్లాడుతున్నాడు, జీవం ఇస్తున్నాడని ఎవరైతే గ్రహించారో ఓడలోకి వెళ్ళారో వాళ్ళందరూ కూడా సురక్షితంగా ఓడలో ఉన్నారు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. అంటే దేవుని యొక్క జీవం ఎలా వస్తుందండి? ప్రవర్తనలో నుంచి వస్తూ ఉంది, కానీ ప్రవర్తన పట్టించుకోలేదు ఆ జనులు, పైనుంచి వస్తుందని చూస్తున్నారు. అదే విధంగా మోషే కాలం వచ్చింది. మోషే కాలంలో దేవుడు ఏం చేశాడంటే ఒక ప్రవర్తన ఎన్నుకున్నాడు. ప్రజలందరూ కూడా ఐగుప్తులు ఇరుక్కుపోయారు. వాళ్ళందరినీ కూడా పాలు తేనె ప్రవహించి దేశానికి తీసుకెళ్ళడానికి దేవుడు ఒక ప్రవర్తన పంపించాడు. దేవుని యొక్క స్వరం ఎలా వస్తూ ఉందంటే చూడండి ఒకసారి, నిర్గమకాండము 3వ అధ్యాయము మొదటి నుంచి చదవండి. కొంచెం స్పీడ్గా చదవాలి, త్వరగా వెళ్ళాలనుకుంటున్నాను. ఇత్రోను మామ మందను మేపుచు ఆ మందను అరణ్యములకు అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చేది. ఒక పొద నడిమికి అగ్నిజ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతను చూసినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండేది, కానీ పొద కాలిపోలేదు. అప్పుడు మోషే ఆ పొద ఎలా కాలిపోలేదో నేను ఆ తట్టుకు వెళ్ళి ఈ గొప్ప వింత చూసిందని అనుకుని
దాన్ని చూసినప్పుడు అతడు ఆ తట్టు వచ్చి యెహోవా చూసిండు. దేవుడు ఆ పొద నడుము నుండి మోషే మోషే అని అతను పిలిచింది. అందుకు అతను చిత్తం ప్రభువా అని. అందుకు ఆయన దగ్గరికి రావద్దు, నీ పాదముల నుండి చెప్పులు విడుము, నిన్ను నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశం అని. మరియు ఆయన, నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని చెప్పగా మోషే తన ముఖము కప్పుకుని దేవుని వైపు చూడవెలిచింది. మరి యెహోవా ఇట్లనే, ఐగుప్తులను నా ప్రజల పాదం నిశ్చయంగా చూసిది, పనులలో తమను కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొర వింటిని, వారి దుఃఖము నాకు తెలిసే ఉన్నవి. కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించటకు ఆ దేశంలో నుండి విశాలమైన మంచి దేశమునకు, అనగా కానానీయులు, హిత్తీయులు, అమోరీయులు, పెరిజ్జీయులు, హివ్వీయులు, యెబూసీయులు నివాస స్థానమైన పాలు తేనెల ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను. 8వ వచనము. కాబట్టి ఐగుప్తీ చేతిలో నుండి వారిని విడిపించుటకు ఆ దేశం నుండి విశాలమైన మంచి దేశమును, అనగా కానానీయులు, హిత్తీయులు, అమోరీయులు, పెరిజ్జీయులు, హివ్వీయులు, యెబూసీయులు నివాస స్థానమైన పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను. ఎవరు దిగి వచ్చారంటండి? ఎవరు దిగి వచ్చారు? యెహోవా దిగి వచ్చాడట. అంటే పాలు తేనెలు ప్రవహించు దేశం నుండి వాళ్ళందరినీ కూడా ఐగుప్తు దేశం నుంచి పాలు తేనెలు ప్రవహించు దేశానికి తీసుకెళ్ళడానికి ఎవరు దిగి వచ్చారండి? యెహోవా దిగి వచ్చాడు. ఎక్కడ దిగి వచ్చాడు? మోషేలోని దిగి వచ్చేసాడు. అంటే మోషేలోనికి వెళ్ళి ఇప్పుడు ఆ ఐగుప్తు దేశంలోకి వెళ్ళి ఫరోతో యుద్ధం చేసేది మోషే కాదు. మోషేలో ఉన్న దేవుడు యుద్ధం చేస్తా ఉన్నాడు. ఫరో నా ప్రజలను పంపించాను ఫరోతో అంటే నేనేంటనుకున్నావు? నా సైన్యం ఏంటి, నా బలగం ఏంటి? నేను చిన్న కనుసైగ చేస్తే నా సైన్యం అంతా నిన్ను పీసులుగా చేస్తాను, ముక్కగా చేసేస్తాను. అసలు నా సైన్యం చూసావా? వాళ్ళ డాల్ చూసావా? వాళ్ళ యొక్క వెపన్ చూసావా? వాళ్ళ యొక్క బుల్లెట్లు చూసావా? వాళ్ళ యొక్క గన్నలు చూసావా? పీసులు అయిపోతావు. నువ్వు నాకు చెప్తున్నావు నా ప్రజలు పంపించి